రండి గైస్. మారిపోతుంది. చిన్నది లేదా? అరే అవ్వలేదన్నా. మాడిపోయింది తిప్పానా నువ్వు వాళ్ళ మాట. ఏం మాడదు. దోశల గురించి నాకు చెప్పకు. బీ యువర్ సెల్ఫ్. యువర్ ఏమన్నారు ఇంగ్లీష్ ఏమంటారా? మైండ్ యువర్ ఓన్ బిజినెస్. టర్న్ చేయి. అట్లా టర్న్ చేద్దాం మనము. దోశ ఇట్టు ఉండాలి, పెంకనికి తిరగాలి. అంటే ఇది ఏం కాదు, కొంచెం అన్నమే అన్నమే అలా. ఏమంటారు ఆనియన్ దోశ కావాలా? ఎగ్ దోశ ఓకే, దోశ వద్దన్నా. మా జానం మీద చట్నీ తీసుకురారు. మా జానం మీద చట్నీ తీసుకురారు కొంచెం. ఏంట్రా ఇది? ఉడికిపోయింది రా. ఉడికిపోలేదు రా, అది ఉడకపెట్టాడు. నువ్వు ఖరాబ్ చేస్తావు, నువ్వు దోశ వేయకన్నా. అరే చూడరా మెంటల్ ఇస్తా. ఎంత మంచి చేసి చూడన్నా. నీకు అసలు దోశలు వేయడం వచ్చా? ఆమ్లెట్ మెంటల్ ఇస్తా బాయ్. కాదు చూపి చూపి. ఏ మా అన్న దోశ వేసిండు. మెంటల్ దోశ. ఇవన్నీ చిన్నప్పుడు వేసిన నేను. నా ముఖం చూపే కూకే. నువ్వు అర్థం కాబట్టి స్నానం చేయలేను. వారం రోజులు అయింది స్నానం చేయక. గాయస్ నేను 40 days అయింది స్నానం చేయక. 40 days అయిందా స్నానం చేయక? అరే నీ లైఫ్ లో ఎప్పుడైనా ఇట్లా ఇట్లా దోశలు ఇట్లా తిప్పినావారా? ఇట్లా 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 మా అమ్మ ఎట్లా ఎత్తుదరా? అది చపాతీ అన్నా. ఇది చపాతీ కాదన్న. ఏం చేస్తున్నావు? ఏదైనా తిప్పితే అయిపోతుంది. అయ్యో give them onion. Put it in the pan. Gas ఉంది మంచిది. Take it to 3 spoons or 4 spoons. Okay. Your wish. roll. Gap cover. అప్పుడే ఆయిల్ నువ్వు దోశ తిను, నేను వేస్తా. ఎక్కువ మాట్లాడకూడదు. చూపి దాని దోశని చూపి. ఎగ్ బాయ్ 40 బాయ్. ఇట్లా బుడగలు ఎగ్ లేదు తర్వాత ఇట్లా బుడగలు వస్తాయి. ఇట్లా బుడగలు వచ్చి హోల్స్ వచ్చి పగిలిపోయినప్పుడు ఏం చేయాలంటే వీడియోని ఈ కాంట్రిబ్యూషన్ గుంతలు హోల్స్ పడ్డప్పుడు ఇది మన ఇంట్లో కాదు కాబట్టి నూనె ఎంతరన్నా వేసుకోవచ్చు. మన ఇంట్లో కొంచెం వేసుకోవాలి. ఓకేనా? వీడు వెళ్తే పక్కన నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏంటంటే అప్పుడప్పుడు నీకు కీమా దోశ కావాలంటే లైక్ ఇలా తీసుకొని ఇలా పోయాలి. దాన్ని ఇప్పుడు ఇలా స్ప్రెడ్ చేయాలి. అయిపోయింది. ఇది చాలా దోశలు ఇస్తాం రా పోరా బాబు. నువ్వు ఇచ్చిన 30 రూపాయలకి ఎన్ని దోశలు లేవు రా? 10 ఇప్పటికి అడుగు. టోకెన్ తీసుకున్నావు ఇంత దగ్గర. అడుకునే వాళ్ళు అందరూ వస్తారు, మోతారు తింటారు. కాదు వీనికి పైసలు ఏమో ఇయ్యక అడుక్కుంటే వాడు మన దగ్గర పైసలు తీసుకొని వాడు కూర్చొని మళ్ళీ మనకి దోశలు ఏమంటాడు. ఇలా తీసుకొని మెంటల్ వచ్చింది. ఇంకొక స్పూన్ మన కాదు నూనె వేసిన ఇదే కదా తెచ్చేది. ఎన్నైనా వేసుకోవచ్చు నూనె. నీకు ఎగ్ దోశ వాళ్ళ ఎగ్ దోశ వద్దు, ఏ దోశ వద్దు. నాకు టాలెంట్ ఉందా లేదా? ఎగ్ దోశ ఉంది ఉందన్నారా? ఇంత టాలెంటెడ్ ఉన్నావు, జోకిస్తున్నావు. యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. రైట్ డన్. చాలా టాలెంటెడ్ పర్సన్. నువ్వు చాలా టాలెంటెడ్, నేను ఒప్పుకుంటున్నా. మ్యాన్ హ్యాండిలింగ్ చేస్తారు ఇట్లా. ఎవడన్నా ప్యాంతో తెప్తారు, సరే గంటతో తెప్తారు, నేను చేతితో తిప్పాలి. కాలుతుందా? చూపి మన దోశలు చూపి. ఫస్ట్ నన్ను కాదు చూపించాల్సింది. మనం ఏం చేస్తున్నామో మనం అది చూపించాలి. కాలేజ్కి పోయేది మనం చదువుకోవడానికి, అర్థమైందా? ఇన్స్టాగ్రామ్లో వాడుకొని పక్కన ఫ్రెండ్స్ దగ్గర ఫోన్లు తీసుకొని బాయ్ ఫ్రెండ్స్కి మెసేజ్ చేసేది కాదు. డియర్ నోని
నవని తర్వాత రా ఫస్ట్ గెలికి నువ్వే ఇట్లా అన్ఎడ్యుకేటెడ్ పీపుల్స్ పక్కన పెట్టుకోకూడదు. చూద్దాం ప్లీజ్. వీళ్ళు ఎదిగారు, మనల్ని ఎదిగనేరు. నేను ఎన్నో టిఫిన్ షాప్లు పెట్టుకుందాం అనుకున్నా, వీళ్ళంటారు ఉద్దరంలో వస్తారని చెప్పి పెట్టుకుంటుంది. ఎన్ని తిన్నా నేను 2 దోశల కన్నా ఎక్కువ తినరా. నేను లోఫర్ నా కొడుకులు షూర్, ఇట్లాంటి లోఫర్ నా కొడుకుల్ని పక్కన పెట్టుకోకూడదు, లైఫ్ ఖరాబ్ అయిపోతుంది. నువ్వు వాడరా ముగ్గురిని. అయితే నువ్వు మా మామనా? మా కోడలికి దోశలు వేసి పెడుతున్నాను. వీడు పక్కన కూర్చొని ఉంటారు. నేనా నా బాధ అది కదరా, ఏడా గురిసిపోతుందో దోశ అనేసి ఆలోచిస్తాను. అరే ప్రాణం కన్నా విలువైనది నీ సోపతి నా సొంతం. నా సోపతి దోశ మీద చెప్పి ఇప్పుడు మొదట కూతురు మాట్లాడకరా. నువ్వు అన్ఎడ్యుకేటెడ్ పీపుల్, నువ్వు ఇంత గలీజానం చేస్తే నా కూతురు నీకు ఇచ్చి పెళ్లి అయిపోతుంది. ఎవరు నీ కూతురు? వీడియో తీస్తుంది. ఇలా రానప్పుడు ఇలా గుంజాలి. ఎట్లా అలా రానప్పుడు ఇది ఏం చేయాలి తెలుసా, ఆడ మీకు సమ్ చట్నీ వేసుకోనికి గ్యాప్ పెట్టినా, మీరు అలా గ్యాప్లో చట్నీ ఫిల్ చేసుకోవచ్చు. ఓకేనా? ఈ లిటిల్ బిట్ దోశనేమో నా మనమరాలు జానుకి. ఓకేనా? మీరు తినకూడదు పందులు. అయిపోయిందా దోశ? చూడు నువ్వేస్తున్నావా? అడుగుతున్నారా బ్రో? ఇప్పుడు తెలియనప్పుడు అడుక్కోవచ్చు. దోశ గరిటె గిరిటెలు పడ్డదు. అదే స్ప్రెడ్ మొత్తం అన్ని గిన్నెలు వాడేస్తున్నావు. ఇప్పుడు పిండి రానప్పుడు ఏం చేయలేము, దట్టమైన అడవిలో తేలిన దోశ బ్యాక్టీరియా ఇది. లైక్ దిస్. మీరు కరెక్ట్గా గమనిస్తే దీనిలో దిల్ షేప్ ఉంటుంది. దిల్ షేపా? ఇది మాడిపోయిన పక్కన పెట్టేసాలి. అగైన్ యూజ్ దిస్ స్పూన్ అండ్ పుట్ ఇట్ ఉల్లిగడ్డ, రబ్ ఇట్ లైక్ దిస్. పక్క నుంచి దుష్ట శక్తులు మనల్ని గెలుకుతుంటే మనం పట్టించుకోవద్దు. అవి ఓన్లీ వస్తాయి అంతే. మళ్ళీ ఒకసారి ఏదైనా వస్తాయి, మనం వాటికి 2-3 దోశలు వేసి పంపించాలి. మనం ఎట్లా వేసినా ఏదో ఒక వంక పెడితే అవి అవి ఆడిది కావు, గాడిది అవి. లైక్ మన రిలేటివ్స్ లాగా ఏదో ఒకటి వంక పెడతారు అట్లా. అన్న పంతులు వస్తురా? ముక్కు మూసుకొని మామ అనరా 10 నిమిషాలు ముక్కు మూసుకో. ముక్కు మూసుకొని మామ అనరా 10 నిమిషాలు ముక్కు మూసుకో. ఎప్పుడు వచ్చేస్తుంది దోశని? మీరందరూ గంటలతో గింటలతో తీసారు. దోశని చెప్పి ఎట్లా చేయాలో నేను చూపిస్తాను. దిస్ ఫింగర్స్ హోల్డ్ దిస్ లైక్ దిస్, పుట్ ఇట్ ఇన్ దేర్. హోల్డ్ దిస్ లైక్ దిస్, పుట్ ఇట్ ఇన్ దేర్. షో మీ వన్. దోశ జల్దీ కాకుని, జల్దీ కాకుని. అన్న దీన్ని ఏమంటారు? నెయ్యి స్మెల్ ఇస్ కమింగ్.